2024లో ఎవరు సీఎం కావాలనుకుంటారు అక్క మీరు రాబోయే ఎలక్షన్లో? జగనే. ఎందుకని? ఆయన చేసిన కార్యాలు అలాంటివి కాబట్టి. ఎలాంటి కార్యక్రమాలు? ఎలాంటివి చేశారంటే ముసలోళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులను ఇప్పుడు కొడుకులు ఉన్నారు సరిగ్గా చూడట్లేదు. ఆయనకి అండగా నిలబడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయనకి అండగా నిలబడింది అట్టి. ఇప్పుడు ఏంటి ఒక తెల్లు ఉందంటే కొడుకు భారం అయిపోయి బయటకు తగిలేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చిన కానీ ధైర్యంగా బ్రతికిస్తున్నారు వాళ్ళు ఏదైనా. అలాగే పేదవాళ్ళు ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, చదివించుకోలేక ఎంతో బాధపడుతున్నారు. కాన్వెంట్లో చేర్చి ఇంగ్లీష్ మీడియం చదివించుకోవడానికి కూడా అంత బాధపడినప్పుడు ఈయన అమ్మఒడి వేసి వాళ్ళు అలాగ ఆదుకున్నాడు. అదొకటి. మళ్ళీ ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు, పోవట్లేక ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి సంవత్సరానికి ఒక 10,000 వేసి వాళ్ళు ఆదుకున్నారు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేశారు అన్నీ. ఆయన వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది. ఇంకా ఆడమనిషి బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితుల్లో కూడా ఈరోజు ధైర్యంగా వెళ్ళి చదువుకుంటున్నారంటే దానికి కారణం చంద్రమోహన్ అతనే, జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేసినవి అన్నీ ఇంకా చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి అతను చేసినవి అన్నీ. ఇంకా హాస్పిటల్ కట్టించారు, ఇంకా ఆరోగ్యశ్రీ పథకాలు ఇవన్నీ ఆయన గురించి వచ్చాయి కదా. రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఎలా అన్నా ఓడిపారు. ఇద్దరు ఒకటని 10 మంది ఒకటని ఆయనే గెలుస్తారు అంతే. ఒకవేళ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకోండి, ఎలాంటి పనులు జరుగుతాయి అనుకోవచ్చు? ఇంకా ఇప్పుడే ఎలా చేశాడండి, ఇంకా గెలిస్తే ఇంకెక్క ఎన్ని చేస్తారో మనం చెప్పలేం కదా. ఆయన చేసింది మనం చూస్తాం, ఇంకా చేస్తారని నమ్మకం మాలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చినట్టేనా? నెరవేర్చారు. అంటే మద్యం నిషేధం అన్నారు, అది ఎంతవరకు జరిగింది? ఆయన ముందు నిషేధం అంటున్నారు, చేస్తున్నారు, సగం కాలం ఆపుతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. మరి అది ఆయనకి తెలియకుండా సీక్రెట్గా చేస్తున్నారో ఏటో మనకు తెలియదు. ఆయన అయితే ఆప్సేయమంటున్నారు, కానీ ఈ మళ్ళీ జరుగుతున్నాయి ఇలాగ. మరి అలాగే కవర్లు కొన్ని రోజులు ఆప్సేయమంటున్నారు, మళ్ళీ అవి జరిగిపోతున్నాయి. మరి అవి కూడా మీరు చూసుకోవాలి. అపోజిషన్ పార్టీ వాళ్ళు నిత్యావసర సరుకులు ప్రతిదానికి విపరీతమైన రేటు పెరిగిందంటారు, దానికి మీరేమంటారు? అవి పెరిగాయండి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రేట్లు పెరిగాయి. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందండి, బాగానే. పొద్దుటే లేచి పడుకున్న వాళ్ళు కూడా లెగ్గొట్టి ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నారు. బాగానే స్కూల్లో పిల్లలకి, ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మొత్తం అన్ని స్కీములు బాగానే ఉన్నాయి. గతంలో చూసుకుంటే చంద్రబాబు అది ఏమి లేదు, ఏదో లాస్ట్ చేసి దిగిపోయేటప్పుడు ఒక్కొక్కరికి 15,000 ఎంతో ఇచ్చారు అంతే లాస్ట్ని. ఇదైతే నెల నెల బాగానే ఇస్తున్నారు, నెల నెల పెన్షన్ వస్తుంది. సంవత్సరానికి ఒకసారి 18,000 వస్తుంది వాళ్ళకి. స్కూల్లో పిల్లలకి ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే యూత్ అందరు పవన్ కళ్యాణ్ గారు రావాలి, సీఎం కావాలంటారు. మాకు వద్దు, అతనికి ఊపుకోవడం దులుపుకోవడమే వచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతవరకు అతను సీఎం చేయలేదు కదా, అట్లా. ఏమో మాకైతే జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం ఉంది, మాకు అయినే కావాలి. అంటే రాబోయే ఎలక్షన్లో మీరు అన్నట్టుగా ఒకవేళ అతనే వస్తే ఎలాంటి డెవలప్మెంట్లు జరుగుతాయి అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంతకంటే మంచి చేస్తారేమో అని ఇంకాను, ఇప్పుడు చేసి దాని మీద ఇంకా మంచి చేస్తారేమో అని అనుకుంటున్నాం. రేషన్ గిట్ల ఎట్లమ్మా, మీరే వెళ్ళి తెచ్చుకుంటాం? మేమే తెచ్చుకుంటామండి, ఇంటి దగ్గర ఫ్రీ రేషన్. ఇప్పుడు మేమే వెళ్ళి తెచ్చుకుంటాం. ఇక్కడే స్కూల్ దగ్గర గాలి బిల్డింగ్, తుఫాన్ బిల్డింగ్ దగ్గర ఇస్తారు, తెచ్చుకుంటాం. సచివాలయాల వాలంటీర్ వల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జరిగింది అనుకోవచ్చా? మంచిగానే, ఇంకా అందరికీ లేడీస్కి ఇస్తున్నారు కదా జాబులు, అది బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి మొత్తం మీద.